హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇన్కాగ్నిటో మోడ్ గురించి అయితే తెలుసుకుందాము. అండ్ ఇన్కాగ్నిటో మోడ్ లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే ఇన్కాగ్నిటో మోడ్ లో బ్రౌజ్ చేయడం వల్ల సేఫ్ అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని కంపల్సరీగా చూడాలి అండ్ చివరి వరకు చూడాలన్నమాట. అండ్ చివరిలో నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, అసలు ఇన్కాగ్నిటో మోడ్ అంటే ఏంటి అని అంటే మన బ్రౌజింగ్ హిస్టరీని కానీ లేదా మనం యూజ్ చేసే వెబ్సైట్ తాలూకు కుకీస్ గానీ మన ప్రైవసీని సేవ్ చేస్తుంది అనమాట. ఇన్కాగ్నిటో మోడ్ అంటే మన బ్రౌజింగ్ హిస్టరీ అలాంటివి ఏమీ సేవ్ చేసుకోదు. మనం ఏం బ్రౌజ్ చేసేసినా సరే హిస్టరీలో అయితే సేవ్ అవ్వదు అనమాట. ఇవి కంప్లీట్ గా మనకి ఇన్కాగ్నిటో మోడ్ గురించి చూసుకుంటే. అండ్ ఇన్కాగ్నిటో మోడ్ యూజ్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఇన్కాగ్నిటో మోడ్ యూజ్ చేయడం వల్ల మన ప్రైవసీకి సేఫ్ గా ఉన్నారు అనుకుంటున్నారో వాళ్ళు కూడా వాళ్ళకి కూడా కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి అనమాట. వాళ్ళు కూడా సేఫ్ అయితే కాదు. మనం ఇన్కాగ్నిటో మోడ్ యూజ్ చేయడం వల్ల కంప్లీట్ సేఫ్ అయితే కాదు. అందులో కూడా కొన్ని నసుకులు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడైతే డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ అడ్వాంటేజెస్ చెప్తాను అండ్ లాస్ట్ లో మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు సేఫా కాదనేది కూడా అయితే చెప్తాను అనమాట. ఫస్ట్ అడ్వాంటేజెస్ గురించి చూసుకుంటే, ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్కాగ్నిటో మోడ్ ఏంటంటే డిలీట్ కుకీస్ ని డిలీట్ చేస్తుంది అనమాట. అసలు కుకీస్ అంటే ఏంటంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు లేదా మనం లాగిన్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. మీరు ఎప్పుడైనా చూసుకుంటే మీరు ఎప్పుడైనా ఏదైనా వెబ్సైట్ లో జనరల్ గా గూగుల్ క్రోమ్ లో ఏదైనా వెబ్సైట్ లో లాగిన్ అయ్యేటప్పుడు అది ఏం చేస్తుంది, మీ లాగిన్ క్రెడెన్షియల్స్ తీసుకున్న తర్వాత మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీరు లాగౌట్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ టైం మీరు మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు జస్ట్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ గా మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారో అవే మీరు పేస్ట్ చేయాలనుకుంటున్నారు అని అయితే అడుగుతుంది, తెలుసా మీకు? అలాంటప్పుడు అది ఏంటంటే కుకీస్ అనమాట. అంటే మనం ఏదైతే మన లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తున్నామో అవి కొద్దిగా సేవ్ చేసి పెట్టుకుంటుంది అనమాట వెబ్సైట్ అనేది. ఆ పర్టికులర్ వెబ్సైట్ కావచ్చు, ఆ పర్టికులర్ బ్రౌజర్ కావచ్చు, కొన్ని కుకీస్ ని అయితే సేవ్ చేసి పెట్టుకుంటుంది. దానివల్ల మీరు నెక్స్ట్ టైం లాగిన్ అయినప్పుడు చాలా ఈజీ అవుతుంది అనమాట. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా షాపింగ్ లో ఏదైనా ఐటమ్స్ కార్ట్ లో పెట్టుకున్నప్పుడు మీరు ఏ ఐటమ్స్ అయితే కార్ట్ లో పెట్టుకున్నారో ఆ కుకీస్ అంటే ఆ మెమరీస్ ని కొద్దిగా గుర్తు పెట్టుకుంటుంది. దానివల్ల నెక్స్ట్ టైం మీరు అదే వెబ్సైట్ కి వచ్చినప్పుడు మీకు ఎక్కువ అలాంటి ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఇవి కుకీస్ అనమాట. సో మీరు ఇన్కాగ్నిటో మోడ్ లో యూజ్ చేయడం వల్ల ఈ కుకీస్ అనేవి మీకు సేవ్ అవ్వవు. అంటే మీరు ఏమేమి ఐటమ్స్ కార్ట్ లో పెట్టుకుంటున్నారు లేదా మీరు ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేసి ఏ లాగిన్ ఇన్ఫర్మేషన్స్ అవి ఏమి సేవ్ చేసి పెట్టుకోదు. మీరు ఎన్నిసార్లు ఆ వెబ్సైట్ ఆ ఇన్కాగ్నిటో మోడ్ లో ఓపెన్ చేసినా మీరు మళ్ళీ ఫ్రెష్ గా మీ లాగిన్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఇన్కాగ్నిటో మోడ్ లో ఉండే ఫస్ట్ అడ్వాంటేజ్, డిలీటింగ్ కుకీస్ అనమాట. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి మీ బ్రౌజింగ్ హిస్టరీని అయితే క్లియర్ చేసి పెట్టేస్తుంది అనమాట. మామూలుగా మీరు ఎప్పుడైనా క్రోమ్ లో కానీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్ లో కానీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లో కానీ మీరు ఏదైనా బ్రౌజ్ చేసినప్పుడు తర్వాత మీరు హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్తే మీ హిస్టరీ మీరు ఏమేమి వెబ్సైట్స్ విజిట్ చేశారో ప్రీవియస్ గా అవన్నీ కూడా మీకు లిస్ట్ అయితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనం ఇన్కాగ్నిటో మోడ్ లో యూజ్ చేయడం వల్ల ఆ లిస్ట్ అయితే మీకు డిలీట్ అయిపోతుంది అనమాట. మీరు ఎన్నిసార్లు ఇన్కాగ్నిటో మోడ్ యూజ్ చేసి ఎన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసినా సరే మీ హిస్టరీ అయితే సేవ్ అవ్వదు. మీరు ప్రీవియస్ గా ఏ వెబ్సైట్స్ చూసారా అనేది అది గుర్తు అయితే పెట్టుకోదు అనమాట, డిలీట్ చేసేస్తూ ఉంటుంది. ఇది మన సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి మనకి థర్డ్ పార్టీస్ ఏమైనా ఉంటే అవి మన డేటాని కలెక్ట్ చేయకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఏమైనా ఫ్లైట్ టికెట్ కానీ లేదా ట్రైన్ టికెట్ కానీ అలాంటి టికెట్స్ మీరు ఎక్కడైనా సెర్చ్ చేసినప్పుడు మీకు లిస్ట్ వస్తుంది కదా. ఆ లిస్ట్ లో మీకు ఈ కంపెనీ థర్డ్ పార్టీ సైట్స్ ఏం చేస్తూ ఉంటాయి అంటే మీ డేటాని కలెక్ట్ చేసుకుంటుంది. అంటే మీరు హై కాస్ట్లీ సీట్స్ ని ప్రిఫర్ చేస్తున్నారా లేదా లో కాస్ట్లీ సీట్స్ ని ప్రిఫర్ చేస్తున్నారా అనే డేటాని అయితే కలెక్ట్ చేసుకుంటాయి. అండ్ కలెక్ట్ చేసుకొని మీరు నెక్స్ట్ మళ్ళీ అదే వెబ్సైట్ కి విజిట్ అయినప్పుడు మీకు ఒకవేళ మీరు హై కాస్ట్లీ ప్రిఫర్ చేసుకుంటే హై కాస్ట్లీ మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. అది మీకు ఆ థర్డ్ పార్టీ సైట్స్ కి ఆ థర్డ్ పార్టీ సైట్స్ మీ డేటాని కలెక్ట్ చేసుకునేది ఇందుకే. మీకు హై కాస్ట్లీ సీట్స్ ని, హై కాస్ట్లీ ప్లేసెస్ ని మాత్రమే మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఇన్కాగ్నిటో మోడ్ లో మీరు యూజ్ చేయడం వల్ల ఇలాంటివి ఏమి జరగకుండా థర్డ్ పార్టీ సైట్స్ నుంచి ప్రివెంట్ అయితే చేస్తుంది అనమాట, మనం ఇన్కాగ్నిటో మోడ్ లో యూజ్ చేయడం వల్ల. దానివల్ల మీకు చీప్ రేట్ లో ఉండే ప్రొడక్ట్స్ కానీ, చీప్ రేట్ లో ఉండే ఐటమ్స్ లేదా చీప్ రేట్ లో ఉండే సీట్స్ అలాంటివి కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి ఇన్కాగ్నిటో మోడ్ లో బ్రౌజ్ చేయడం వల్ల. ఎందుకంటే మీ డేటా వాళ్ళ దగ్గర ఉండదు, మీ ప్రీవియస్ బ్రౌజింగ్ డేటా వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి అన్ని రకాల కేటగిరీస్ కూడా మీకు చూపించడానికి మెయిన్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇది ఈ థర్డ్ పార్టీ
సైట్స్ కు ఉండే యాక్సెస్ ని బ్లాక్ చేస్తుంది అనమాట మీరు ఇంకాగ్నిటో మోడ్ లో బ్రౌజ్ చేయడం వల్ల. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి మీరు మల్టిపుల్ అకౌంట్స్ అయితే లాగిన్ అయితే అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఒకటే సిస్టమ్ ఉంది, ఒక పర్టికులర్ ప్లేస్ లో ఉన్నారు, ఏదో ఒక పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్ళారు, అక్కడ ఒకటే సిస్టమ్ ఉంది అనుకోండి, మీ ఫ్రెండ్ అండ్ మీరు కూడా మీ మీ అకౌంట్స్ లో లాగిన్ అవ్వాలి అనుకునేటప్పుడు ఇంకాగ్నిటో మోడ్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది మన లాగిన్ డీటెయిల్స్ అవి ఏమి సేవ్ చేసుకోదు అండ్ మన హిస్టరీని కూడా సేవ్ చేయదు కాబట్టి చాలా ప్రైవసీగా చాలా సెక్యూర్ గా అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ మీరు లాగిన్ అవుతారు అండ్ మీరు మీ పని చేసుకున్న తర్వాత లాగౌట్ అయిపోతారు అండ్ అంతే అయిపోయింది. ఇంకా మీ లాగిన్ డీటెయిల్స్ కానీ మీ బ్రౌజింగ్ హిస్టరీ కానీ అదైతే ఇంకాగ్నిటో మోడ్ అయితే సేవ్ చేసుకోదు. అండ్ మీ ఫ్రెండ్ కూడా నెక్స్ట్ మీరు అయిపోయిన తర్వాత మీరు జస్ట్ మీరు లాగిన్ మీ ఫ్రెండ్ కూడా తన అకౌంట్ లో లాగిన్ అయితే సరిపోతుంది. ప్రైవసీగా చాలా సెక్యూర్ గా అయితే ఉంటుంది అనమాట. ఇద్దరికి కూడా ఒకే సిస్టమ్ ఉన్నప్పుడు ఇది చాలా హెల్ప్ అయితే అవుతుంది. మనకి మెయిన్ గా అడ్వాంటేజెస్ ఈ ఇంకాగ్నిటో మోడ్ లో ఉండే మెయిన్ అడ్వాంటేజెస్ అయితే ఇప్పుడు మనం డిసడ్వాంటేజెస్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఎవరైతే ఇంకాగ్నిటో మోడ్ లో మనం బ్రౌజ్ చేయడం వల్ల మనం సెర్చ్ చేయడం వల్ల మన ఏం చేస్తున్నాం అనేది ఎవరికి తెలియదు అనుకుంటారో వాళ్ళకి కాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు ఈ కాన్స్ అనేవి ఒకసారి మైండ్ లో పెట్టుకొని నెక్స్ట్ టైం మీరు బ్రౌజ్ చేయాలనుకున్నా, మీరు సెర్చ్ ఏదైనా చేయాలనుకుంటే ఇంకాగ్నిటో మోడ్ లో ఒకసారి ఈ పాయింట్స్ అయితే గుర్తు పెట్టుకోండి. అండ్ ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట మీకే. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇది మన ఐపీ, మీరు అనుకుంటారు ఇంకాగ్నిటో మోడ్ లో యూజ్ చేయడం వల్ల మనం ఎక్కడి నుంచి బ్రౌజ్ చేస్తున్నాము, ఏం బ్రౌజ్ చేస్తున్నాము అనేది ఎవరికి తెలియదు అని అయితే అనుకుంటారు. ఇది అయితే కంప్లీట్ మిస్టేక్ అనమాట. మీరు ఇంకాగ్నిటో మోడ్ యూజ్ చేయడం వల్ల మీ బ్రౌజింగ్ హిస్టరీ సేవ్ అవ్వదు అండ్ మీ కుకీస్ సేవ్ అవ్వవు. బట్ మీ ఐపీ అడ్రస్ ఏదైతే మీ సిస్టమ్ కు ఉండే ఐపీ అడ్రస్ ఉంటుందో ఆ ఐపీ అడ్రస్ ని బట్టి ఎవరికైతే కొద్దిగా టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉంటుందో ఆ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని మీరు ఏమేమి బ్రౌజ్ చేస్తున్నారో వాళ్ళు అయితే తెలుసుకోగలరు అనమాట. ఇది గుర్తు పెట్టుకోండి. సో ఐపీ అడ్రస్ ని బట్టి మీరు ఏమేమి బ్రౌజ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి బ్రౌజ్ చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఐపీ అడ్రస్ అయితే ఇంకాగ్నిటో మోడ్ అయితే చేంజ్ చేయలేదు. ఏదైతే మీ సిస్టమ్ కి ఒక ఐపీ అడ్రస్ అయితే ఉంటుంది, ఆ ఐపీ అడ్రస్ ని బట్టి ఆ సిస్టమ్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే బ్రౌజర్స్ కానీ ఏవైనా సరే ఆ ఐపీ అడ్రస్ ని బట్టి బ్రౌజ్ అయితే అంటే ఐపీ అడ్రస్ ని బట్టి గుర్తు పెట్టుకుంటూ ఉంటాయి వీడు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అని చెప్పేసి. ఇది ఫస్ట్ కాన్ అనమాట. ఇంకాగ్నిటో మోడ్ అనేది మన ఐపీ అడ్రస్ ని అయితే చేంజ్ చెయ్యదు. అండ్ సెకండ్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఏవైతే మీరు వెబ్సైట్స్ విజిట్ అవుతారో, లాగిన్ క్రెడెన్షియల్స్ అంటే లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి వెబ్సైట్స్ విజిట్ అవుతారో వాటికి మీరు అనానమస్ కాదు, వాటిలో మీరు పబ్లిక్ గానే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఇంకాగ్నిటో మోడ్ లో యూజ్ చేసినంత మాత్రాన మీరు ఫేస్బుక్ లో లాగిన్ అయినప్పుడు మీరు ఆఫ్లైన్ లోనే ఉంటారనేది లేదు, మీరు ఆన్లైన్ లోనే ఉంటారు. ఫేస్బుక్ లో ఆన్లైన్ లోనే ఉంటారు. జస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే మీ లాగిన్ డీటెయిల్స్ మీ సిస్టమ్ కి తెలియకుండా యూజ్ చేస్తున్నారు, దట్స్ ఇట్. మీరు ఇంటర్నెట్ లో ఆఫ్లైన్ లో ఉన్నట్టుగా కాదు. మీరు ఒకవేళ ఇంకాగ్నిటో మోడ్ లో యూజ్ చేస్తూ ఉంటే మీరు ఆఫ్లైన్ లో ఉన్నట్టు కాదు, మీరు ఆన్లైన్ లో ఉన్నట్టే. ఫేస్బుక్ కి మీరు తెలుసు ఆన్లైన్ లో ఉన్నారని, ఫ్లిప్కార్ట్ కి తెలుసు మీరు ఆన్లైన్ లో ఉన్నారని. సో ఆ వెబ్సైట్ కి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అనమాట మీరు ఆన్లైన్ లో ఉన్నారు అని. బట్ ఏంటి అంటే ఇంకాగ్నిటో మోడ్ లో యూజ్ చేయడం వల్ల మీ లాగిన్ డీటెయిల్స్, మీ హిస్టరీ, మీ కుకీస్ అనేవి సేవ్ అవ్వకుండా ఉంటాయి. అది ఇంకాగ్నిటో మోడ్ చేసే పని అనమాట. ఇది సెకండ్ డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇవి మీకు కంప్లీట్ గా ఇందులో ఉండే డిసడ్వాంటేజెస్ అనమాట. సో మీరు కంప్లీట్ సేఫ్, మీరు కంప్లీట్ ప్రైవసీగా ఉన్నారని అయితే అనుకోవద్దు ఇంకాగ్నిటో మోడ్ యూజ్ చేయడం వల్ల. సో ఇంకాగ్నిటో మోడ్ లో కూడా మీకు చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకాగ్నిటో మోడ్ యూజ్ చేయడం వల్ల మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో. ఇంకాగ్నిటో మోడ్ గురించి మీరు కంప్లీట్ గా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీ ఐపీ అడ్రస్ ని బట్టి కూడా మీరు ఇంకాగ్నిటో మోడ్ లో మీ ప్రైవసీని కాపాడుకోవాలనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలంటే జస్ట్ సింపుల్ మీరు విపిఎన్ అయితే యూజ్ చేయాలి. సో విపిఎన్ యూజ్ చేయడం వల్ల మీ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది. సో ఐపీ అడ్రస్ చేంజ్ అయితే ఇంకా అయిపోయినట్టే. ఇంకా ఐపీ అడ్రస్ చేంజ్ అవడం వల్ల మీకు కంప్లీట్ మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి ట్రాక్ చేస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారు అనేది ట్రాక్ చేయడం అయితే చాలా కష్టం అనమాట. ఇవి కంప్లీట్ గా మనం ఇంకాగ్నిటో మోడ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అయితే. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై నౌ. We'll be right back.